హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సీతారాముల వారి విగ్రహాలని కింద పడకుండా అవని అక్షయలతో పట్టుకుంటారు. అప్పుడు పంతులు గారు ఆ స్వామి వారి ఆశీర్వాదంతో మీ దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంగా సంతోషంగా ఉంటారని చెప్తాడు. దాంతో పల్లవికి చాలా కోపం వస్తుంది. తన ప్లాన్ తేలేదని చెప్పేసి రౌడీలను చాలా తిడుతూ ఉంటుంది పల్లవి. మీ చేతగాని పని వల్ల అది కూడా మనకి అదృష్టంగా కలిసి వచ్చింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి అంటూ మరో ప్లాన్ అయితే చెప్తుంది పల్లవి. తర్వాత సీతారాముల వారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అవని. అప్పుడు పంతులు గారు కళ్యాణం జరిపించే దంపతులు ముందుకు రమ్మని చెప్తాడు. దాంతో రాజేంద్ర ప్రసాద్ పార్వతి ముందుకైతే వస్తారు. ఇక పంతులు గారు వాళ్ళని వద్దని చెప్తాడు. గత 10 ఏళ్ల నుంచి సీతారాముల వారి కళ్యాణం మీ పెద్దబ్బాయి అక్షయ్, మీ పెద్ద కొడలు అవని చేతుల మీదుగా జరిపిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వారిద్దరి చేత కళ్యాణం జరిపించమని మేము మీ ఇంటికి వచ్చాం. కానీ మీ పెద్ద కొడలు ఊరెళ్ళింది, అందుకు వీలు కాదని మీరే చెప్పారు కదా. కానీ మనం తలిచింది ఒకటైతే దేవుడు తలిచింది మరొకటి అంటారు కదా. అది ఆ సీతారామచంద్రుల వారి మనకి నిరూపించారు. అందుకే రాను అన్న మీరే గుడికి వచ్చేలా చేశారు. ఇందాక విగ్రహాలు కింద పడిపోతూ ఈ పెళ్లి ఈ దంపతుల చేతుల మీదుగా జరిపించండి అంటూ మనకి సూచనలైతే చూపించారు. అందుకే మీ పెద్దపై అక్షయ్ని అవన్నీ కూర్చోమని చెప్పండి, పెద్దవాళ్ళుగా వాళ్ళని ఆశీర్వదించండి అంటూ రాజేంద్ర ప్రసాద్కి పంతులు గారు అయితే చెప్తాడు. ఇక అవని పీఠలపై కూర్చుంటుంది కానీ అక్షయ్ మాత్రం రాడు. దాంతో పంతులు గారు మీ దంపతులు ఇద్దరిని కూడా ఆ శ్రీరామచంద్రుడు సీతమ్మ వారు ప్రత్యేకంగా దీవించారు కాబట్టి రండి బాబు అని చెప్తాడు పంతులు గారు. కానీ అక్షయ్ నాకు ఆఫీస్లో పని ఉందంటూ బయటికి వెళ్ళిపోతాడు. దాంతో అవని పల్లవికి సైగ చేస్తుంది. దాంతో పల్లవి బావగారిని పిలుచుకుంటూ బయటికైతే వచ్చేస్తుంది. ఇక అక్షయ్ కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే పల్లవి అడ్డుపడుతుంది. అప్పుడు అక్షయ్ నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరు అంటూ కోపం చేస్తాడు. ఇక కమల్ కూడా అక్కడికైతే వస్తాడు. ఇక అక్షయ్ పల్లవి మాట వినకుండా వెళ్తుంటే అప్పుడు పల్లవి కారుకు అడ్డంగా నిల్చుంటుంది. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను, నా మాట కాదని మీరు వెళ్తే ఆ కారుని నా మీద నుండి పోనివ్వండి అంటుంది. ఇక అక్షయ్ నీకేమైనా పిచ్చా అంటూ కోపం చేస్తాడు. అప్పుడు పల్లవి దేవుడి విగ్రహాలు కింద పడితేనే అరిష్టమని పంతులు గారు ఇందాక చెప్పారు కదా, మరి అలాంటప్పుడు మీరు ఇలా కళ్యాణం జరిపించకుండా వెళ్ళిపోతే అది కూడా అరిష్టమే అవుతుంది కదా బావగారు. రేపేదైనా అరిష్టమో అనర్థమో జరిగితే దానికి కారణం మీరేనని అందరూ కూడా అంటారు. ఇక ఆ నిందని మీరు భరిస్తారని చెప్పండి. ఆ నింద మీతో కాకుండా మన కుటుంబం అంతా కూడా పడాల్సి వస్తుంది అంటూ పల్లవి తన మాటలతో అక్షయ్నైతే ఒప్పిస్తుంది. ఇక అక్షయ్ కారు దిగి బయటికి వస్తాడు. నువ్వన్నది నిజమే పల్లవి, నా కారణంగా మన కుటుంబం నింద పడడం కరెక్ట్ కాదు అని చెప్తాడు. ఇక పల్లవి ఎందుకు అలా చేస్తుందో తెలియక కమల్ పల్లవి చేసే పనులకి చాలా గర్వంగా మురిసిపోతాడు. తర్వాత అవని అక్షయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి పీటలపై కూర్చుంటారు. ఇక సీతారాముల వారి కళ్యాణానికి అన్ని పూజలు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు పల్లవి తన రౌడీలకి సైగనైతే చేస్తుంది. దాంతో రౌడీలు మైక్లో కళ్యాణం జరుగుతున్న స్థలంలో ఎవరో బాంబు పెట్టారు, ఇక అందరూ పారిపోండి అంటూ అనౌన్స్ చేస్తారు. దాంతో కళ్యాణం జరిపించకుండా అందరూ కూడా బయటికి పరుగులు పెడుతూ ఉంటారు. ఇక అందరూ వెళ్తూ ఉంటారు కానీ అవని మాత్రం అక్కడే ఉండిపోతుంది. అప్పుడు అక్షయ్ అవని కోసం మళ్ళీ తిరిగి వస్తాడు. ఇక అవని రా అంటూ తన చేతిని పట్టుకొని బయటికి తీసుకొస్తాడు. ఇక భార్య చెయ్యి పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటాడు అక్షయ్. తర్వాత వాళ్ళ కుటుంబం దగ్గరకు అయితే తీసుకొస్తాడు అక్షయ్. ఇక అక్కడ పల్లవి మాత్రం కనిపించదు. అంటే ఈ బాంబు గురించి పల్లవి ప్లాన్ చేసిందేమో అని తనకు డౌట్ అయితే వస్తుంది. ఇక అక్షయ్కి ఇప్పుడే వస్తాను అంటూ పక్కకైతే వెళ్ళిపోతుంది. ఇక పల్లవి మొదట చేసిన ప్లాన్ బయటపడుతుంది. అదేనండి, మధ్యలో తాడు కడుతుంది కాబట్టి ఆ విగ్రహాలు పడేలా చేయాలని అనుకుంది కాబట్టి ఈ ప్లాన్ తనే చేసిందని తను అర్థం చేసుకుంటుంది. ఇక పల్లవి ఆ రౌడీలకి మొదటి ప్లాన్ కరెక్ట్గా చేయలేకపోయినా కూడా రెండోది కరెక్ట్ చేశారంటూ ఆ రౌడీలకి డబ్బులు ఇస్తుంటుంది. ఇక అవని గమనించి వెంటనే పల్లవి చెయ్యి పట్టుకుంటుంది. ఇక పల్లవి చెంప చెల్లుమనేలా పగులు కొడుతుంది. దేవుడి గుడిలో కూడా నీ క్రిమినల్ బ్రెయిన్ వాడకుండా ఉండలేవా? అయినా నువ్వు చేసిన పనిని ఇప్పుడే సరిదిద్దుకో, లేదంటే నేను చేయాల్సింది నేను చేస్తాను, నిన్ను క్షమించాల్సిన అవసరం లేదు అంటూ కోపం చేస్తుంది అవని. ఇక పల్లవి తప్పైపోయిందాక నన్ను క్షమించు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు అవని అయితే ఈ విషయం గురించి అందరికి వెళ్ళి చెప్పు అంటూ బెదిరిస్తుంది. ఇక పల్లవి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత బాంబు స్క్వాడ్ వాళ్ళు అయితే వస్తారు. ఇక మొత్తం కూడా చెక్ చేస్తారు కానీ అక్కడ బాంబు మాత్రం కనిపించదు. అప్పుడు పంతులు గారికి ఇక్కడ బాంబు లేదని మీకు ఎవరు కావాలని ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటూ వాళ్ళు చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. తర్వాత అవని చెప్పినట్టుగా పల్లవి మైక్ తీసుకొని ఇక్కడ బాంబు పెట్టారని మీతో అబద్ధం చెప్పారు, మీ అందరిని కూడా భయపెట్టారండి, కాబట్టి అందరూ వచ్చి దేవుడి కళ్యాణం పూర్తి చేయగలరు అంటూ మైక్లో అనౌన్స్ చేస్తుంది పల్లవి. ఇక అందరు కూడా ఊపిరి పీల్చుకుంటారు. యథావిధిగా అందరూ కూడా దేవుడి కళ్యాణం జరిపించడం కోసం మళ్ళీ గుళ్ళోకి అయితే వస్తారు. తర్వాత అవని అక్షయ్ స్వామివారి కళ్యాణం జరిపించడం కోసం ఆ పీటలపై కూర్చుంటారు. ఇక ఆరాధ్య తను కోరుకున్నట్టుగా అమ్మా నాన్నలు కలిసి స్వామివారి కళ్యాణం జరిపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అక్షయ్ కూడా తన భార్యతో కలిసి చాలా సంతోషంగా ఆ సీతారాముల వారి కళ్యాణం అయితే జరిపిస్తాడు. ఇక స్వామివారి కళ్యాణం పూర్తవుతుంది. అప్పుడు పంతులు గారు ఈ స్వామివారి కళ్యాణం ఇంత గొప్పగా సంతోషంగా జరగడానికి మీ పెద్ద కొడులే కారణమని రాజేంద్ర ప్రసాద్కి అయితే చెప్తాడు.
ఆ సీతారామచంద్రుల వారు మీ దంపతులిద్దరిని కూడా చల్లగా చూస్తారంటూ అవనిని అక్షయ్ని దీవిస్తాడు పంతులు గారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.